I'm Veena Puppala, గ్రాఫాలజిస్ట్ అండ్ మైండ్ కోచ్. రీసెంట్గా ఏంటంటే ఐ యూస్ టు టేక్ గ్రాఫాలజీ క్లాసెస్. నేను ఆల్మోస్ట్ నా ఏజ్ లైక్ 19 years ఉన్నప్పటి నుంచి ఐ యూస్ టు టేక్ గ్రాఫాలజీ క్లాసెస్. సో ఇన్ దట్ పర్టికులర్ కోర్స్ ఐ యూస్ టు టీచ్ వాట్ ఈస్ గ్రాఫాలజీ, గ్రాఫాలజీ అంటే ఏంటి, ఇది మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అనే ఫ్యాక్టర్స్ జస్ట్ త్రూ ప్యాషన్. అంటే ఐఎమ్ లిటిల్ బిట్ ప్యాషనెట్ అబౌట్ గ్రాఫాలజీ. సో నేను ఆ గ్రాఫాలజీ అనేది చెప్పేదాన్ని. ఐ జస్ట్ వాంట్ టు గో త్రూ ద స్టోరీ హౌ ఐ గాట్ టు నో అబౌట్ గ్రాఫాలజీ. సో వెన్ ఐ వాజ్ 9th standard, నేను 9th standard ఉన్నప్పుడు ఒక పర్సన్ మా స్కూల్కి వచ్చారు. ఇట్ ఈస్ అరౌండ్ 2008, ఆల్మోస్ట్ లైక్ 10 years బ్యాక్. 2008 టైంలో ఒక పర్సన్ మా స్కూల్కి వచ్చారు. స్కూల్కి వచ్చినప్పుడు ఏంటంటే వీఆర్ సిట్టింగ్ అండ్ రీడింగ్ అనమాట. అప్పుడు మాకు స్టడీ అవర్స్ అని చెప్పి ఉండేది. వీ యూస్ టు సిట్ దేర్ అండ్ వీ యూస్ టు రీడ్. దిస్ పర్సన్ కేమ్, ఆ పర్సన్ వచ్చి ఏం చెప్పారంటే, రేపు ఇంకొక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్లో యువర్ గెట్ టు నో, మీరు ఏది ఎప్పుడు ఎలా ఆలోచిస్తారు, మీరు చదువుకుంటారా చదువుకోరా, మీకు కాన్సన్ట్రేషన్ ఉందా లేదా, మీరు క్లాస్లో వింటారా వినరా, మీరు అబద్ధాలు చెప్తారా చెప్పరా అని ఇలాంటి ఫ్యాక్టర్స్ అని చెప్పారనమాట. ఐ వాజ్ లైక్ షాక్డ్. ఇలా కూడా చెప్తారా, ఇలా చెప్పే పాసిబిలిటీ ఉంటుందా, అసలు చెప్పడానికి ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి నేను చాలా షాక్ అయ్యాను. అండ్ చాలా మంది మా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ని నేను ఎంకరేజ్ చేశాను, లేదు లెట్స్ పే ద మనీ అని చెప్పి. ఇట్ ఈస్ లైక్ 100 to 150 rupees ఉన్నింది ఆ క్లాస్ కి. అది ఆఫ్టర్నూన్ పెట్టారు. నెక్స్ట్ డే వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ క్లాస్. రెగ్యులర్ క్లాసెస్ ఎలా ఉంటాయో తెలియదు కానీ ఆ పర్టికులర్ క్లాస్ కి అందరూ చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేశారు. దట్ పర్సన్ కేమ్ అండ్ అట్ దట్ టైమ్ ఐ జస్ట్ గాట్ టు నో అబౌట్ దిస్ గ్రాఫాలజీ. సో ఆయన స్టార్ట్ చేశాడు, దిస్ ఈస్ గ్రాఫాలజీ అని చెప్పారు. ఈ పర్టికులర్ గ్రాఫాలజీలో ఏంటంటే, యూఆర్ గోయింగ్ టు నో అబౌట్ యువర్ మైండ్ సెట్ బై యువర్ రైటింగ్ అని చెప్పారు. నేను అస్సలు నమ్మలేదు, దట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పి. ఐ థాట్ లైక్ ఇట్స్ జస్ట్ ఎ స్క్రాప్ క్లాస్, ఇది ఒక పెద్ద వేస్ట్ క్లాస్, ఏదో చెప్తున్నారు కానీ అదేం వర్కౌట్ అవ్వదు అని చెప్పి అనిపించింది. హీ జస్ట్ స్టార్టెడ్ సేయింగ్ 2 things నన్ను ఆ రోజు చాలా చాలా ఇంపాక్ట్ చేశాయండి. నేను ఇలా అవ్వడానికి, నేను గ్రాఫాలజీ అనే ఫీల్డ్లోకి వచ్చి ఇలా క్లాసెస్ చెప్పడానికి, ఇన్ మై 9th standard 2 things నా బ్రెయిన్ ని బాగా బాగా ప్రొవోక్ చేశాయి. అంటే నా బ్రెయిన్ లో పడిపోయింది, ఇట్స్ జస్ట్ లైక్ దట్. సో ఆయన ఏం చెప్పారు, ఫస్ట్ థింగ్ అంటే, అందరూ ఎవరు బుక్స్ తెచ్చుకోలేదు, ఆయన ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ మీద ఆయన చెప్పిన సార్ట్ ఆఫ్ ఫార్మేషన్స్ మేము చేశాం. కొంతమంది వినట్లేదు, గోలా చేస్తున్నప్పుడు. సో ఆయన ఏం చెప్పారంటే, మీరు విన్నా వినకపోయినా నేను ఈరోజు నాకు 25,000 ఇస్తారు, మీరు వింటే మీకు ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పారు. మై బ్రెయిన్ వాజ్ అట్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ 13, నియర్ టు 13 లైక్ దట్. 25,000 ఇట్స్ అ బిగ్ అమౌంట్ అండి. మా డాడీ 1 month salary కూడా అంత రాదు. అండ్ సెకండ్ థింగ్, ఎవ్రీ వన్ ఆర్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ హిమ్, నా చెప్పండి సార్, నా చెప్పండి సార్, నా చెప్పండి సార్, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా వెళ్ళి సార్ నా చెప్పండి సార్, నా చెప్పండి సార్ అని అడిగాను. సో I was very eager to know about myself by seeing writing. He just told 2 things. నువ్వు చాలా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, నీకు ఒక పర్టికులర్ దాని మీద ఎక్కువ స్టెబిలైజ్డ్ గా ఉండడం కొంచెం కష్టం నీకు, కానీ నీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని నా గురించి చెప్పారు. ఐ స్టిల్ రిమెంబర్, పక్కన మా ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, హీస్ జస్ట్ సీయింగ్ అండ్ లాఫింగ్ ద సిచ్యువేషన్ అన్నమాట. సో ఆ 2 things నేను బాగా ఇంపాక్ట్ అయ్యాను. ఒకటి, ఎవ్రీ వన్ ఆర్ గోయింగ్ అండ్ ఆస్కింగ్, ప్లీజ్ టెల్ మీ అబౌట్ మీ, ప్లీజ్ టెల్ మీ అబౌట్ మీ. సెకండ్ థింగ్, మనీ. మా ఫాదర్ 1 month అంతా వర్క్ చేస్తే రాని అమౌంట్ జస్ట్ 2 hours లో జస్ట్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల హీఈస్ గెటింగ్ దట్. ఆ 2 things సమ్వేర్ సంహౌ నా బ్రెయిన్ లో పడిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ కట్ చేస్తే ఒక 4 years దాకా ఐ డోంట్ ఈవెన్ నో అబౌట్ గ్రాఫాలజీ. అసలు ఈ గ్రాఫాలజీ ఇవన్నీ కంప్లీట్గా అయిపోయి, నా 10th class అయిపోయింది, నేను +1 అయిపోయింది, +2 అయిపోయింది, నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. ఇన్ మై ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ద మిరాకిల్ వాస్ హ్యాపెన్ అగైన్. గ్రాఫాలజీ కేమ్ ఇన్ టు మై లైఫ్. సో అది ఎలా వచ్చిందంటే, ఇన్ మై కాలేజ్, ఐఎమ్ ఫ్రమ్ కేఎల్ యూనివర్సిటీ, ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కేఎల్ యూనివర్సిటీ ఫ్రమ్ ఈసీ బ్యాక్గ్రౌండ్. ఇన్ మై కాలేజ్ there was a fest called సురభి అనే ఒక ఫెస్ట్ ఉంటుంది. ఆ ఫెస్ట్ లో ఏంటంటే రకరకాల ఈవెంట్స్ అన్ని చేస్తారు. గ్రూప్ ఆఫ్ మా ఫ్రెండ్సే ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. డైరెక్ట్ మా రూమ్కి వచ్చారు.
వస్తూనే దే ఆర్ జస్ట్ సేయింగ్ గ్రాఫాలజీ అని వర్క్ షాప్ ఉంది, కట్టండి అని చెప్పి అడిగారు అనమాట. వాట్ ఐ థాట్, గ్రాఫాలజీ ఇది చాలా మంచిది, నేను 9th క్లాస్లో ఉన్నాను, నాకు ఐ జస్ట్ గాట్ దట్ బ్యాక్ సినారియో, అంటే జస్ట్ ఒక సర్కిల్ వెనక్కి వెళ్ళింది అనమాట, ఒక 4 to 5 years బ్యాక్. So then again graphology came into my life. There was a tie between two workshops. One is nail art, one is graphology. All my group of friends, we are friends of 4 people, all my group of friends want to go to nail art. Especially one of my friends, she is very interested to learn nail art. And I am more passionate about graphology. So ఈ two things ki tie padindi. Then I just explained to my friends, one of my friend, సో నేను తనకు చెప్పాను, నెయిల్ ఆర్ట్ నువ్వు నేర్చుకుంటే యూ కాంట్ పుట్ దట్ ఇన్ యువర్ రెజ్యూమే. రెజ్యూమ్ ఇస్ ఎ థింగ్, ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి ముందు మనం ఆ రెజ్యూమ్ అనే ఫ్యాక్టర్ మనం తీసుకెళ్తే మనకి ఒక ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో మనం పాస్ ఆఫ్ అయ్యేలా ఇంటర్వ్యూలు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తాం. సో యూ కాంట్ టేక్ దట్ నెయిల్ ఆర్ట్ థింగ్ ఇన్ టు రెజ్యూమే. సెకండ్ థింగ్, గ్రాఫాలజీ ఈస్ వెరీ యూనిక్ థింగ్ వేర్ యూ కెన్ యాడ్ దట్ స్కిల్ ఇన్ టు రెజ్యూమే అని చెప్పాను. Somehow they convinced, they just came, we went, all 4 people went to the workshop. The workshop was tremendous disaster. అసలు ఏం చెప్పలేదు. మార్నింగ్ సెషన్ అంతా వేస్ట్ చేశారు. ఆఫ్టర్నూన్ సెషన్ లిటరల్గా నేను గొడవ పడ్డాను, ఏం చెప్తున్నారు మీరు, ఏం చెప్పలేదు. బికాస్ ఐఎమ్ మోర్ ప్యాషనేట్ టు లెర్న్. ఇదేంటి ఇది ఎక్కువ నేర్చుకోవాలి అని చెప్పి ఐ వాస్ లైక్ ఈగర్లీ వెయిటింగ్. బాగా ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టకుండా కథలన్నీ చెప్తే ఎలా ఉంటుందో, నాకు కూడా ఐఎమ్ వెరీ హంగర్ టు లెర్న్ దట్ సబ్జెక్ట్. ఐఎమ్ ట్రెమెండస్ వెయిటింగ్, ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు నేర్చుకున్నాం. దట్ పర్సన్ ఈస్ నాట్ టెలింగ్ ఎనీథింగ్, జస్ట్ టైం పాస్ అయిపోయింది. సో మా ఫ్రెండ్స్ ఎలా అడిగారు, వాట్ యూ టోల్డ్ షీ ఈస్ నాట్ టెలింగ్, ఐ మీన్ ద పర్సన్ ఈస్ నాట్ టెలింగ్ ఎనీథింగ్, సో ప్లీజ్ చెప్పండి అని చెప్పి. సమ్డే సమ్హౌ షీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ 4 things. At that time we paid like around near to 400, something like that. Only a 1-day workshop ki 400 rupees pay chesam. No information, nothing. So I just took her number because I have keen interest towards that. On that particular class almost 50 members attended our workshop ki. No one is satisfied, very much disappointed with the class. So eventually ఏంటంటే that graphology was became for me like an obsession. Obsessed అయిపోయాను. I just want to learn. I'm just going to exploring in the net. నేర్చుకున్న వెంటనే మా ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పేసేదాన్ని, కరెక్టా కాదా, నీలో క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకున్నది. బండిల్స్ శాంపిల్స్, ఆల్మోస్ట్ ఐ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ శాంపిల్స్ ఉన్నాయి. సో అన్ని శాంపుల్స్ నేను అనాలిసిస్ చేశాను. అనాలిసిస్ చేసిన కొద్దీ I'm going into deeper and deeper. So then I checked myself a lot. ఇది నిజంగా వర్క్అవుట్ ఉందా లేదా, క్వాలిటీ నాలో ఉందా లేదా నేను ఎక్కువ చెక్ చేసుకున్నాను. యాజ్ వెల్ యాజ్ మా ఫ్రెండ్స్ అందరితో ఎక్స్పెరిమెంట్ చేశాను. మా ఫ్యాకల్టీ అందరికీ చెప్పేశాను. ఇన్ కేఎల్ యూనివర్సిటీ everyone knows that I am a graphologist, I tell that. So I just learned with the passion. I never ever thought that I'll take classes like this, I'll do something stuff like this. So whenever I'm going to my friend, I'm saying, ఇట్లా చెప్తున్నప్పుడు ఒక అమ్మాయి జస్ట్ స్మాల్ సజెషన్ ఇచ్చింది, నువ్వు బాగా చెప్తున్నావు, వై డోంట్ యూ పుట్ ఏ స్టాల్ అని చెప్పి ఒక సలహా ఇచ్చింది. స్టాల్ అంటే సింపుల్ అండి, ఇదివరకు ఒక వర్క్ షాప్ పెట్టారు కదా ఒక పర్సన్ వచ్చి, సేమ్ అలా నేను పెడదామని చెప్పి అనుకున్నాను. So I would like to thank that friend, I can say her name Vaishnavi. So she just gave that suggestion. We are a group of friends of 4. Whatever journey I have, they are with me. If 4 people, like my friends, they are with me in each and every phase of my life until now. So, and I take privilege to thank them as well, because even my ups and downs, whatever my thought ki chala support chesaru. So coming back to the graphology story, she just gave me the suggestion. I just went and I just approached everyone. Top nunchi bottom varku andarni approach ayanu. Somehow somewhere workshop nunchi oka special event ki vachindi. The price was 60 rupees. 60 rupees price bettam. We are very much excited and start promoting. None of things was started. We have a event called Sammek. Sammek an oka event untundi. Aa event lo memo
ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసాం. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఎవ్రీ యాన్యువల్ వీ సెలబ్రేట్ సమ్ బికమ్స్ ఫెస్ట్లు అవి. సో ఆ ఫెస్ట్లో స్టార్ట్ చేసాం. అలా స్టార్ట్ చేస్తూనే ఇట్ వాస్ లైక్ బ్లాస్ట్. We just received 35,000 of amount dividing with 60, and we announced 10 days before of the fest the registrations are closed. Everyone are registering. Everyone. When we'll go to the class capacity of 70 members, 65 members register. Just imagine 35,000 rupees, we have that bulk. We never ever seen that amount at the age of 18. I was 18 at that time. 35,000 rupees amount వచ్చింది. We are very happy and we are just preparing ourselves to give our best in the class. నేను ఫుల్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను, బెస్ట్ ఇవ్వాలని చెప్పి. సో బిఫోర్ 2 days it was very bad situation for me. Somehow summit got cancelled due to heavy rains. Everyone went home. So in my college there is some of the old stories. ఇట్లాగా అమౌంట్ కలెక్ట్ చేసి పెట్టుకుంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారంట. Some of the people used to do this collecting of the money and using for their own purpose, not for the workshop. We got to know that information. Literally I just remember that day I got vomiting. 35,000 rupees amount ఉంది. 60 rupees గా డివైడ్ చేసి దాన్ని స్ప్రెడ్ చేయాలి. మా దగ్గర ఉంటే మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఫస్ట్ ఈవెంట్, దట్ ఈస్ మై ఫస్ట్ ఈవెంట్. చాలా ఎఫర్ట్ పెట్టాం. 10 days ఆల్మోస్ట్ ఫుల్ సెషన్ టు సెషన్ తిరిగి మా క్లాసెస్కి అటెండెన్స్ పర్మిషన్స్ తీసుకొని ఎవ్రీథింగ్ వీ డన్ విత్ ద ఎఫర్ట్. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్ డిజాస్టర్. సో వీఆర్ క్లూలెస్, నో వన్ వాజ్ దేర్. అందరూ they went home because of the holidays. Now we have a target. We need to divide that 35,000 into 60 rupees per head and we need to give it back. We just, my friend, I really need to thank her. She just decided me. We just set up a paper and we wrote how to spread this 60 ఎలా వెనక్కి పంపించాలి అని చెప్పి we just ప్లాన్ వేసుకొని we just make sure that అందరికి ఆ 60 రూపీస్ వెనక్కి వెళ్ళేలాగా మేము మేక్ షూర్ చేసుకున్నాం. అండ్ ఇట్ ఈస్ కలెక్ట్ చేయడానికి ఎంత టైం పట్టిందో దాన్ని రిటర్న్ చేయడానికి అందుకని డబల్ ఎఫర్ట్ ఉండేది. 35,000 రూపీస్ విత్ ఇన్ 1 week లో జీరో అయిపోయాయి. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఈవెంట్. వెరీ మచ్ ఎక్సైటెడ్గా స్టార్ట్ చేసాం. సో ఇట్ వాస్ హ్యాపెన్ లైక్ దట్. సో ఐ జస్ట్ వాంట్ టు వైండ్ అప్ అంటిల్ నౌ ద జర్నీ ఆఫ్ గ్రాఫాలజీ. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జర్నీ ఎలా ఉందనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను. ఈ వీడియో అంతా నేను మీకు ఐ జస్ట్ వాంట్ టు గివ్ బ్రీఫ్ ఐడియా. నెవర్ క్విట్ ఈవెన్ దో యు ఆర్ గెటింగ్ ఫెయిల్యూర్స్. ఆల్ మై బ్యాక్ ఆర్ మోర్ ఫెయిల్యూర్స్, నాట్ సక్సెస్ స్టోరీస్. Because I am doing it continuously, I am able to speak in front of you like this. Graphology, my journey, part 2 will be released in upcoming videos. Definitely the channel ki subscribe chesi undandi. చాలా useful videos నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. I took small break to make myself understand what is the best things that I can do. అని చెప్పి నేను I just do multiple type of analysis. Then I got to know what I can provide the best information from my end. సో దాన్ని ఒక షెడ్యూల్ మేనర్లో నేను ప్రిపేర్ చేసుకున్నాను. డెఫినెట్గా మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, స్టే ట్యూన్ అయి ఉండండి. ఇలాంటి వీడియోస్ అప్కమింగ్లో ఉంటాయి. గ్రాఫాలజీ నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండింది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదే కాకుండా నాకు ప్లేస్మెంట్స్లో ఎలా ఇది హెల్ప్ అయింది, నేను ఎంత రెవెన్యూ జనరేట్ చేశాను గ్రాఫాలజీని యూజ్ చేసి, ఎంత లాస్ అయ్యాను. లైక్ మై ఫస్ట్ స్టోరీ 35,000 రూపీస్ ఎఫర్ట్, జీరో అవుట్పుట్. సో ఇలాంటి అన్ని స్టోరీస్ని నేను మీకు షేర్ చేస్తాను. అండ్ నా ప్లేస్మెంట్స్ జర్నీ అయి ఉండొచ్చు, నా జాబ్ జర్నీ అయి ఉండొచ్చు, ఎలా నేను అప్పుడు ట్యాకిల్ చేశాను. ఐ విల్ షేర్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ మై జర్నీస్ అండ్ వాట్ ఆర్ ద లెర్నింగ్ లెసన్స్ ఐ లర్న్ ఫ్రమ్ దట్ situations or journeys. So yeah, thanks a lot for watching this video. Definitely subscribe to Veena Puppala channel. Thank you. So before going to quit or doing something, please join to the Graphology group, private group.
డెఫినెట్ గా ఆ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. గ్రాఫాలజీ రిలేటెడ్ స్టఫ్ అంతా నేను అక్కడ షేర్ చేస్తుంటాను. మీరు ఫ్రీగా ఫ్రీ టైంలో మీరు మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు గ్రాఫాలజీ నుంచి. ఆ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి అయితే మీరు చూడండి. యా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.